తెలుగు రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదంటే బెట్టింగ్ యాప్స్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గత కొన్ని సంవత్సరాలుగా భారీగా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది గవర్నమెంట్. అయినా కానీ కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే చాలా భారీగా కొన్ని కోట్ల రూపాయలైతే వారు సంపాదించుకోవడం జరిగింది. సో ఇన్నాళ్ల పాటు వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నా కానీ కొందరు కామెంట్ల రూపంలో లేదా కొందరు వీడియోల రూపంలో వీరిపై సీరియస్ కావడం జరిగింది. కానీ పెద్దగా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ కి మాత్రం ఇలాంటి ఇబ్బంది అయితే రాలేదని చెప్పవచ్చు. దాంతో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు అయితే సంపాదించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా హర్ష సాయి కావచ్చు, బయాస్ అని యాదవ్ కావచ్చు, అలాగే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, మరికొందరు యూట్యూబర్స్ అయితే భారీగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన సిరి హనుమంత్ కావచ్చు, అలాగే టేస్టీ తేజ కావచ్చు, వీరిద్దరే కాకుండా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలు అయితే సంపాదించడం జరిగింది. తాజాగా ఈ యొక్క ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అయినటువంటి నాన్ వేషన్ అలాగే సజ్జనర్ సార్ వీరిద్దరు కూడా బెట్టింగ్ యాప్స్ పై ఫోకస్ చేసినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే బలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై అయితే ప్రజలు సీరియస్ అవుతున్నారు. గవర్నమెంట్ కూడా వీటిపై సీరియస్ యాక్షన్ అయితే తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై అయితే పలు పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు కావడం జరిగింది. ఇప్పటికే తట్టాబుట్ట చదువుకొని చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే పారిపోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా తప్పు చేసిన వాళ్ళకైతే భారీ శిక్ష పడే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొందరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి బలంగా రోజు ఎవరెవరైతే బలంగా సోషల్ మీడియాలో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్క వీడియోను ఒక్కొక్క రోజు విడుదల చేసుకుంటూ వస్తున్నాడు నాన్ వేషన్. ఇప్పుడు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే వాళ్లకు రావాల్సిన అక్రమ డబ్బు ఆగిపోవడంతో నాన్ వేషన్ పై సీరియస్ అవుతూ సోషల్ మీడియాలో పలు వీడియోలు పెట్టడం జరుగుతుంది. నాన్ వేషన్ పై ఇష్టం వచ్చినట్లు కొన్ని వీడియోలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అయితే తన కుటుంబానికి కావచ్చు, అలాగే తను ఏదైతే కొన్ని టూర్స్ తను ప్రపంచ యాత్రికుడు కావచ్చు, ప్రపంచంలో పలు దేశాలు తిరుగుతూ అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం గురించి కావచ్చు, అక్కడ ఉన్న పద్ధతుల గురించి కావచ్చు, అవన్నీ మనకు వివరిస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని తను thumbnail లో పెట్టింది. thumbnail ఎవరైనా సరే అట్రాక్టివ్ గా పెడుతుంటాడు. తను అట్రాక్టివ్ పెట్టిన thumbnail ని తీసుకొని లోపల మ్యాటర్ చూడకుండా ప్రజలు పట్టించుకోరు, ఏం మాట్లాడినా కానీ వింటారనుకొని చెప్పేసి కొందరు ఇప్పుడు స్వైగర్ లాంటి అమ్మాయిలు, ఆమె కూడా మన క్రికెట్ గురించి అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా చెప్తుంటది. తను మొత్తం బోల్డ్ గా చూపించుకుంటూ బోల్డ్ గా మాట్లాడుతూ అయితే జనాల్ని అటాక్ చేసి ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ బెట్టింగ్ యాప్ లో బెట్టేయండి, ఇన్ని డబ్బులు వస్తాయి, అది ఇది అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో అయితే మాట్లాడుతుంటారు. తను అయితే సోషల్ మీడియాలో నాన్ విషయం గురించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ బ్రో అనుకుంటూనే బూతులు మాట్లాడడం జరుగుతుంది. అలాగే మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నాన్ విషయం పై ఇష్టం వచ్చినట్లయితే సోషల్ మీడియాలో అయితే బూతులు మాట్లాడుతున్నారు. మొత్తానికి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ, వాళ్ళు ఏం ఒత్తన్నా కానీ ఒత్తడానికి, ఏం చూడమన్నా కానీ చూడడానికి, ఏం జాయిన్ కామన్నా జాయిన్ కావడానికి అయితే ఇప్పటి వరకు అయితే ఒక 70% ప్రజలకైతే వీరి యొక్క మోసాలు అయితే తెలిసిపోయాయని చెప్పొచ్చు. ఇక 30% మంది ఇప్పుడు వీరి మాయలో ఇరుక్కునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి బలంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంది. నాన్ వేషన్ అలాగే సజ్జనర్ సార్ లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి బలంగా వాయిస్ వినిపించి ఇప్పటికే చాలా వరకు ఒక 70% వరకు ప్రజలకు ఒక అవగాహన అయితే తీసుకువచ్చే ప్రయత్నం అయితే వారు చేశారు. మరొక 30% ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యమై ఇలాంటి చీడ పురుగులను తరిమి కొట్టి ఈ బెట్టింగ్ యాప్ల మాఫియాలోకి ప్రజలు ఇరుక్కోకుండా కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి నాన్ వేషన్ చేసిన ఇదొక పోరాటం కావచ్చు. ఇంకొక అతను ఇన్స్టాగ్రామ్ లో రమాబాయ్ అంటాడు, తను కూడా చాలా బలంగా రోజు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అంటే నాన్ వేషన్ కంటే ముందు నుండి అబ్బాయి అయితే చాలా బలంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పై అయితే పోరాటం చేసి వచ్చారు. వాళ్ళ పోరాటానికి అయితే ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది అని అనుకున్నట్లే ఎప్పుడైతే ఫలితం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు అయితే దేశాన్ని వదిలి మరి పారిపోవడం జరిగింది. చాలా వరకు దుబాయ్ పారిపోయారన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ బెట్టింగ్ వాళ్ళు ఏదైతే బుల్లెట్ బండి కాలబెట్టి అలాగే ఐఫోన్స్ పగలగొట్టి రకరకాలుగా డబ్బులు తీసుకుపోయి రోడ్ల పైన
చల్లేసి నాకు అన్ని డబ్బులు వస్తున్నాయి, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఈ యాప్ ద్వారానే ఇందులో జాయిన్ అవ్వండి, ఈ లింకు నొక్కండి అని చెప్పేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తట్టాబుట్టా సదురుకొని పారిపోవడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళకైతే శిక్ష అయితే పడ్డదని చెప్పవచ్చు.